వెల్కమ్ టు మెగా9. నగర కులాలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. చిట్టినగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగరాల కులదైవమైన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేశాలలో ఉన్న అన్ని కుల మతాలలో ఉన్న నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అని ఆయన అభివర్ణించారు. ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో సుజనా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరాల సామాజిక వర్గానికి కులదైవమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి నేను దర్శనం చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఆప్యాయంగా లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఏమిటి అనేది తెలియపరిచే విధంగా వాళ్ళు పూజా కార్యక్రమాలు చేయించి అమ్మవారి ఆశీర్వాదాలు ఇప్పించారు. నా వంతుగా ఇక్కడ పర్టికులర్గా నగరాల సామాజిక వర్గంలో ఉన్న యువకులందరికీ కూడా మంచి అవకాశాలు అన్ని ప్రధానమంత్రిగా వచ్చినాక యువతకి చాలా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తం ఊళ్ళూరుతూ ఉంది. కానీ మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశం అందిపుచ్చుకోలేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న కుల మతాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం అనేది ఒక ప్రాముఖ్యత. దాని గురించి చూస్తూ ఉంటే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ లేకుండా అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు ఇది కనువింపు యాక్చువల్గా. అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ ఎప్పుడు కూడా కుల మతాలతో భేదాలు రావటం, విభేదాలు రావటం అన్నీ ఉంటాయి. అవి మన పేపర్లో చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం నాకు ఈ 2 రోజుల్లోనే ఎంతో సంతోషంగా ఉంది. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసిపోవటం ఒకటి. ఈ నియోజకవర్గానికి నేను రావటం, నాకు ఈ అవకాశం కల్పించిన మా భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గానికి మరియు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశీర్వాదంతో నన్ను ఉమ్మడి అభ్యర్థి కింద ఎన్నుకోబడ్డారు. ఇక్కడ ఇంకా ఆశావాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళని ఎలా పైకి తీసుకెళ్ళాలి అనేది పర్టికులర్గా నగరాల సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్లే విధంగా నేను తోడ్పడతాను గట్టిగా. అట్లాగే ఈ ప్రాంతానికి ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కింద చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అటు కనకదుర్గమ్మ గారి టెంపుల్ కానీ, ఇక్కడ ఈ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కానీ అన్నీ కూడా చూస్తే, అట్లాగే భవానీ ఐలాండ్స్ ఇదంతా కూడా అయోధ్య మొన్న రామ్లల్లా కార్యక్రమం ఎలా చేసి